వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండలంలోని ప్రజా సమస్యలను తమ సమస్యలుగా గమనించి పార్టీని ముందుకు నడిపించిన మహానాయకుడు మండల బీఆర్ఎస్ నాయకుడు కోటారాం అని మండల మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి మరియు వేణుగోపాల్ మాజీ జెడ్పీటీసీ కొనియాడారు. చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దీర్పూర్ గ్రామంలో జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు కేకులను కట్ చేసి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటారాము మాట్లాడుతూ పర్దీపూర్ గ్రామ సర్పంచ్గా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆశీస్సులతో అహోరాత్రి పగలు కార్యకర్తల మధ్య పనిచేసి పార్టీని అభివృద్ధి రథంలో నడిపించానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి సిరిగిరి కురుమూర్తి, మండల యూత్ ఉపాధ్యక్షులు రియాజ్ ఆయన చిత్రపటాన్ని బహుమతిగా అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న చింతకుంట మండలం ఆత్మీయులు, స్నేహాభిలాషులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషయం చెప్పడానికి నా ఇంటికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడు కూడా వారి ప్రేమ, అభిమానం నాపై, మా కుటుంబంపై ఇలాగే ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం మాపై ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇప్పటి వరకు మా గ్రామానికి 2 సార్లు, ఒకసారి నేను, ఒకసారి మా భార్య సర్పంచ్గా పనిచేసినాం. అలాగే బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షునిగా 2019కి వెళ్ళి ఇప్పటి వరకు నేను పనిచేస్తూ ఉన్నా. పార్టీ నాయకత్వం, ఆలన్న నాయకత్వంలో, దిశానిర్దేశంలో అందరికీ అందుబాటులో ఉండి ప్రజల కోసం పనిచేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆల వెంకటేశ్వరరెడ్డి గారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతా భావంతో ఉంటానని, ఎప్పుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఏ పని చెప్పినా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని, ఆలన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తూ అందరికి కూడా మరోసారి నాకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు నాపై ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని మీకు అందరికి కూడా, మండల ప్రజలకు, గ్రామ ప్రజలకు అందరికి కూడా నేను మాట ఇస్తూ నా జీవితం ఉన్నంత వరకు నాకు ఇచ్చిన ఏ చిన్న అవకాశాన్నైనా కూడా సద్వినియోగం చేసుకొని మరి మీ అందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆలన్న.